నమస్కారం. సత్యం 24 రైతుబడి మీకు నమస్కారము. నా పేరు ప్రదీప్. నేను టర్నింగ్ పాయింట్ న్యాచురల్ కేర్ చిప్కు కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ప్రొడక్షన్ యూనిట్ వచ్చేసేసి పూనా, మహారాష్ట్రలో ఉంది. సో మేము మేజర్లీ 2 సెగ్మెంట్లో పనిచేస్తున్నాము. ఒకటి వచ్చేసేసి ట్రాప్ సెగ్మెంటు, రెండు వచ్చేసేసి ఆర్గానికల్ పెస్టిసైడ్ సెగ్మెంటు. సో ట్రాప్ సెగ్మెంట్లో మా దగ్గర డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. అందులో మేజర్లీ గ్లాస్ ట్రాప్, ఇకోమ్యాక్స్ ట్రాప్, మ్యాక్స్ ప్లస్ ట్రాప్. ఈ ట్రాప్స్ వచ్చేసేసి మేజర్లీ ఫ్రూట్స్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఇన్సెక్ట్స్ ఉంటాయో ఆ ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేయడం కోసం అని చెప్పి మేము చేస్తాము. నెక్స్ట్ సెగ్మెంట్ వెజిటబుల్ సెగ్మెంట్లో డిఫరెంట్ ట్రాప్స్ వస్తాయి. వాటికి కూడా మేము ఒక్కొక్క వెజిటబుల్ రిలేటెడ్, సపోజ్ వాటికల్ ఇఫ్ యూ టేక్ టొమాటో తీసుకుంటే కనుక టొమాటోలో మాకు ఒక లూర్ వస్తుంది, టీఎల్ఎం లూర్ వస్తుంది. అట్లాగనే బ్రింజాల్లో ఒక లూసిన్ అనే లూర్ వస్తుంది. సో ఒక్కొక్క క్రాప్కి రిలేటెడ్, ఒక్కొక్క పంటకి రిలేటెడ్ మా దగ్గర ఒక్కొక్క ఇది ట్రాప్స్ వస్తాయి మాకు. ఈ ట్రాప్స్ వల్ల బెనిఫిట్ ఏమంటే, ఒక రైతులకి పంట మీద ఈ పురుగుల ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది తగ్గడం వల్ల ఆ రైతులకి ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగిన వెంటనే ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది. అది మా ముఖ్య ఉద్దేశము. సో దీని గురించి దీని మీద మేము రీసెర్చ్ని డెవలప్మెంట్ చేసి ఈ డిఫరెంట్ టైప్ ట్రాప్స్ మేము తయారు చేసినాము. దీంట్లో మేజర్గా వస్తుంది మొక్కజొన్న రిలేటెడ్, తర్వాత రైస్ రిలేటెడ్, అంటే రైస్ రిలేటెడ్ పంటలకి, మొక్కజొన్నలకి దీన్ని ఫనల్ ట్రాప్ అని యూజ్ చేస్తాము. ఈ ఫనల్ ట్రాప్లో మేము మొక్కజొన్న పంటకి ఒక లూరు వస్తుంది. ఆ లూరుని ఈ ట్రాప్లో ఇన్సర్ట్ చేయటం వల్ల ఆ లూరు స్మెల్కి మొక్కజొన్నలో వచ్చేటువంటి కీటకాలు ఏవైతే ఉంటాయో ఆ కీటకాలన్నీ ఆ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి ఈ ట్రాప్ లోపల పడిపోవడం ట్రాప్ అయిపోయి చనిపోతాయి. సో ఇది వాటికల్ రైస్ కానీ, మొక్కజొన్నకి కానీ, అట్లాంటి డిఫరెంట్ పంటలకి ఇది వాడుకుంటాము. అట్లాగే టొమాటో, నెక్స్ట్ వంకాయ, తర్వాత దోసకాయ, ఇలాంటి రిలేటెడ్ పంటలకి ఇది వాటర్ ట్రాప్ అని అంటుంది. ఈ వాటర్ ట్రాప్లో ఈ పార్ట్లో మనము లూర్ ఇన్సర్ట్ చేసుకుంటాము. ఆ లూరుని మనము ఈ ట్రాప్ లోపల ఫిక్స్ చేస్తాము. ఈ ట్రాప్ లోపల ఫిక్స్ చేసి మన పంట ఎంతైతే హైట్ ఉంటుందో ఆ హైట్ కంటే ఒక అరఫుట్ ఎక్కువ ఉండేలాగా ఒక స్టిక్ తీసుకుంటాము. ఆ కర్రని దీని లోపల గుచ్చి పంట మీద మనం ప్లేస్ చేస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే టొమాటో కానీ, వంకాయ కానీ రిలేటెడ్ ఏవైతే కీటకాలు ఉంటాయో ఆ కీటకాలు ఈ స్మెల్కి అట్రాక్ట్ అవ్వడం వల్ల వచ్చేసేసి దీంట్లో మనం వాటర్ పోసి ఉంచుతాము. ఆ వాటర్లో పడటం వల్ల ట్రాప్ అయిపోయి చనిపోతాయి. అట్లాగని ఇది సోలార్ ట్రాప్ అని చెప్పేసి మాది లేటెస్ట్ ఇంట్రడక్షను. ఇది వచ్చేసేసి 2 ప్యానల్స్ ఉంటుంది. ఈ ప్యానల్లో ఇది ట్రే ప్యానల్ అంటారు, వాటర్ ట్రే ప్యానల్ అంటాము. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ ప్యానల్. ఇది టోటల్ సోలార్ ప్యానల్ ఉంటుంది. ఈ సోలార్ ప్యానల్ ఏమైతే ఉందో ఆటోమేటికల్లీ సన్సెట్ అయిన వెంటనే ఆటోమేటికల్లీ ఆన్ అవుతుంది. ఆ తర్వాత 4 అవర్స్ కంటిన్యూస్గా పనిచేస్తుంది. 4 అవర్స్ తర్వాత ఆటోమేటికల్లీ ఇది ఆఫ్ అయిపోతుంది. ఇది కూడా సేమ్ ప్రొసీజరే. మీ పంట ఎంతైతే హైట్ ఉంటుందో దానికంటే ఒక 6 ఫీట్ హైట్ స్టిక్ తీసుకొని ఆ స్టిక్కు మీరు దీన్ని సపోర్ట్ చేసి మీరు ప్లేస్ చేసుకోవచ్చు. అట్లాగని దీన్ని గ్లాస్ ట్రాప్ అంటాము. సపోజ్ మామిడికాయ కానీ, జామకాయ కానీ, అంటే ఫ్రూట్ రిలేటెడ్ ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఫ్రూట్ రిలేటెడ్ ఏవైతే ఇన్సెక్ట్స్ వస్తాయో ఆ ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేయడం కోసం అని చెప్పేసి మనం ఈ ట్రాప్ యూజ్ చేస్తాము. ఈ ట్రాప్ని గ్లాస్ ట్రాప్ అని యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ మా సెగ్మెంట్లో ఇదంతా ట్రాప్ సెగ్మెంట్. ఈ ట్రాప్ సెగ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మా సెగ్మెంట్లో వచ్చేది బయో పెస్టిసైడ్స్లో మాది లేటెస్ట్ లాంచ్ నానో పుష్ప. ఈ నానో పుష్ప ఏమైతే ఉందో ఇది మీ ఫ్లవర్ ఫాలింగ్ ఏదైతే ఉంటుందో ఫ్లవర్ ఫాలింగ్ నుంచి కానీ లేదా ఫ్లవర్ గ్రోత్ కానీ అది ఇంప్రూవ్ చేయడం కోసం ఉంటుంది. ప్లస్ ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్ట్ అయ్యేటప్పుడు ఆ ఫ్రూట్కి ఏదైతే శక్తి కావాలో ఆ శక్తిని ఇది సప్లై చేస్తుంది. ఇది 2 ml ఉంటుంది. 2 mlని 200 లీటర్ వాటర్లో మిక్స్ చేసి మీరు 1 ఎకరానికి స్ప్రే చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్ కనబడుతుంది. నెక్స్ట్ సైజ్ ఎక్స్పర్ట్ ఏదైతే ఉందో ఆ పిందకాయ ఉన్నప్పుడు మీరు అది స్ప్రే చేయటం వల్ల సైజ్ ఏదైతే ఉందో కాయ సైజ్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ప్రాఫిటబిలిటీ మన రైతులకి ప్రొడక్షన్ పెరిగిన వెంటనే తద్వారా రైతులకి ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది.
అదేవిధంగా ఇది పెస్ట్ ఎక్స్పర్ట్ అని వస్తుంది. ఈ పెస్ట్ ఎక్స్పర్ట్ ఏదైతే ఉందో మన పొలంలో మన మామిడికాయ తోట కానీ జామకాయ తోటలు కానీ ఆ పండ్లకి ఏదైతే పెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నిటికీ ఇది మంచి ఉపాయం. ఇది మీరు 200 ml ఉంటుంది. ఈ 200 mlని 200 లీటర్ వాటర్లో మీరు మిక్స్ చేసి స్ప్రే చేయడం వల్ల ఆ పెస్ట్ రిలేటెడ్ సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ మానిపోతాయి. ఓకే. నేను టర్నింగ్ పాయింట్ న్యాచురల్ కేర్ చిప్కో కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీకు ఎటువంటి ప్రొడక్ట్ రిలేటెడ్ సమస్యలు ఉన్నా కానీ లేదా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు 9922 000 223 ఈ నెంబర్ పైన కాల్ చేయడం వల్ల మేము అందుబాటులో ఉంటాము.